వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. హాయ్ బంగారమ్స్. వినాయకునికి పూజ మొదలు పెట్టేటప్పుడు వక్రతుండ మహాకాయ మంత్రం చదువుతూ ఓం గం గణపతయే నమః అని 11 సార్లు ఉచ్చరించాలండి. ఎవరైనా గణేషుని పూజ చేసేటప్పుడు ఆ మంత్రం చదువుతారని నేను ఇక్కడ ప్రస్తావించాను. అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే దీపం పెడుతూ ఆ మంత్రమే చదివానండి. మొన్న ఆగస్టు 23వ తారీఖున ఆదివారం మా చిన్నబాబు పెళ్ళికి పసుపు దంచడం, వినాయకుడికి ముడుపు కట్టడము అండి మా ఆడపడుచు గారితో చేయించామన్నమాట. తనేనండి మా ఆడపడుచు. ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపులో ముంచేసి ఆరబెట్టి ఉదయం అయ్యేసరికి ఆరిపోతుంది కదండి. అందులోని మనం 3 దోశలు బియ్యం పొయ్యాలన్నమాట. నేనైతే వైట్ జాకెట్ తెప్పించానండి. వైట్ జాకెట్ పసుపులో ముంచేసి ఆరబెట్టాను అనమాట. ఇదిగోండి మా ఆడపడుచు గారు 3 దోశలు వేస్తున్నారు. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు వేయాలన్నమాట. 3 సోళ్ళు 3 దోశలు అలాగా. మాకైతే 3 దోశలండి. అందులో 11 రూపాయలు పసుపు కొమ్ములు కుంకుమ వేసి మూట కట్టేయాలండి. మూట కట్టేసి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. తాంబూలం పెట్టి పసుపు ఇక్కడ ఉంది, ఇదిగోండి అక్కడ కుంకుమ ఉంది. ఎందుకు వేస్తారు ఈ కుంకుమ? మూట కట్టేసి దేవుడి దగ్గర పెట్టి పైన వినాయకుడికి తాంబూలం కూడా పెట్టాలండి. అసలైతే మూట లోపల బెల్లం కూడా వేయాలండి. కానీ బెల్లం వేయడం వల్ల బియ్యం పురుగు పడుతుంది కదా, అందుకని బెల్లం వేయడం లేదనమాట. ఇప్పుడు 16 రోజుల పండుగప్పుడు పెళ్లి కూతురుతో ఆ బియ్యంతో పరమాన్నం వండించి పేరంటాలకి పెట్టాలి. ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళి శుభంగా జరిగిపోవాలని వినాయకుడికి ముడుపు కట్టడం అన్నమాట. మన జీవితాల్లో పసుపు చాలా ముఖ్యమైనది, శుభకరమైనది కదండి. అందుకని పసుపు దంచడంతో మొదలు పెడతామన్నమాట ఈ పనులన్నీ కూడా. ఈరోజు 11 గంటలకి చెప్పారండి పంతులు గారు. 11 గంటల ముహూర్తానికి పసుపు దంచామండి. పేరంటాలందరూ కూడా పసుపు దంచారు. అలాగే నలుగు పిండి కూడానండి విసిరాము. మా పద్ధతి అయితే పసుపు దంచడం, నలుగు పిండి విసరడం అనమాట. అవన్నీ కూడా గంట పైగానే అయ్యిందండి వీడియో. అందుకనే మీకు నెక్స్ట్ వీడియోలోని పసుపు దంచడం, పెసలు విసరడం అది చూపిస్తాను. ఇదైతే ఇదిగోండి ఇలాగా ముడి వేసేసి ఆ మూటకి దండం పెట్టుకొని స్వామి దగ్గర పెట్టేసి మాడపడుచు గారితో కొబ్బరికాయ కొట్టించామండి. అలా పెట్టండి. అటు పెట్టి పెడదాం. సాయంత్రం చేసి వాళ్ళకి కొట్టించిద్దాం. కొబ్బరికాయ కొట్టలో కదా చిన్నతో కొట్టించి పైన పెట్టించేసారు. అది ఎక్కించినప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళి చిన్న లగేజ్ ఎక్కిస్తాను. అప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ దేవుడు కాళ్ళు కూడా ఉడుకుతుంది, జాగ్రత్తగా. స్పైన్ కార్డ్ కూడా అరిగిపోయింది.
వచ్చింది మొదలు. అలా అమ్మమ్మ గారు కూడా బాగాలేదు. చేత పడుకోవడం బెటర్ ఏమో. అది చేస్తాడు బట్ తీస్తా వీడియోగ్రాఫర్ చాలా అందంగా తీస్తారు. ఎంత అండి ప్రైస్? పూజ గదిలో మా ఆడపడుచు గారితో కొబ్బరికాయ కొట్టిన తర్వాత పసుపు దంచిన దగ్గర కూడా ఒక కొబ్బరికాయ మా ఆడపడుచు గారు ఆల్రెడీ ఈయన ఆయనతో కొట్టించామన్నమాట. అక్కడ కూడా కొట్టిమాలి. చేత కట్టచ్చు కదా. అరే నువ్వు అటు వెళ్ళి నుంచి పక్కన లైటింగ్ కావాలి లేదా? పర్లేదు, కింద క్లాత్ ఉంది. సూపర్. పర్లేదులే, ఆల్రెడీ తీసా కదా. ఫాస్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి. అక్కడ మళ్ళీ రెండోసారి యాక్టింగ్. కమ్ ఆన్ స్టార్ట్ చేయండి. హాయ్ బంగారం. చూసారా హడావిడి? అమ్మ, ఆంటీ, మాధవి అత్త, ఇంక మిగతా నా ఫ్రెండ్స్ అందరూ హడావిడిగా ఉంది. అమ్మ మరి డాన్స్ పాట మీరు కూడా పెళ్లి కూడా వస్తాడు, చూపిస్తారు. ఆగండి. హాయ్ గితేష్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ 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 అందరం హాయ్ హాయ్ హాయ్. ఎడిట్ అవ్వకుండా చూడమ్మా. హాయ్. వీళ్ళందరూ పసుపు దంచడానికి వచ్చిన పేరెంటాలండి. మా లైన్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఉదయం అయితే హల్వా చేశానండి ప్రసాదంగా. అది కూడా ఇచ్చి జాకెట్ ముక్క తాంబూలం ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకా 11:30 అయింది కదండి లంచ్కి మళ్ళీ రమ్మనమని. తనైతే మా ఎదురుగా ఉండే ప్రియా అండి. ముగ్గులన్నీ తనే వేసింది. చూడండి చక్కగా వేస్తుందండి. ఆ వీడియోలన్నీ పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో. లేదు మొన్ననే వచ్చారు. తీస్తున్నాను మొన్ననే వచ్చారు. ఇంకా ఎలా ఇక్కడ వైజాగ్. ముగ్గులన్నీ తనే వేసింది. ఓ నైస్. తన ప్రసాదం సూపర్ మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఉండే లలిత అండి. చాలా మంచి అమ్మాయి. నాతో చాలా క్లోజ్గా ఉంటుంది. ఆ చిన్న పాప ఏమో వాళ్ళ పాప అన్నమాట. ఇంకా తాంబూలం ఇచ్చేసి భోజనానికి రమ్మని మరీ చెబుతూ సాగనంపానండి. నీళ్ళు తడపనండి ఇప్పుడు సిమెంట్ కొత్తదని. అది కూడా ప్రాబ్లం. అప్పట్లో కట్టింది. నేను వస్తాను. ఈ అమ్మాయి ఏమో చివరింట్లో ఉండే దుర్గా అండి. అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనండి. లక్కీగా ఆదివారం పడింది కదండి, అందరూ కూడా వచ్చారు. అయినా అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మంచి పిల్లలు. తనకు కూడాను బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి భోజనంకి రమ్మని మరీ చెప్తూ పంపించాను.
తినేమో మా పక్కింట్లో ఉండే మోనిక ఎంత మంచి అమ్మాయి అంటే చాలా మంచి అమ్మాయి, నెమ్మదస్తురాలు. నేనంటే ఎంత ఇష్టమో. నా ప్రతి పూజల వీడియోలో తను ఉంటుందండి. తాంబూలానికి నన్ను పిలుస్తుంది, తను వస్తుంది కూడా. చూడండి నా గురించి ఎంత బాగా చెప్తుందో. ఎవరు సైరాజ్ ఎవరు? అంకుల్ గారు కానీ పిల్లలు కానీ చాలా నెమ్మదండి. ఎక్కడ ఉంటారో తెలియదు. మందే గోల అనమాట, గోల బ్యాచ్. చూడండి ఫోన్లు. నేను ఈ మధ్య పని ఎక్కువైపోయి కొద్దిగా డల్ అయిపోతే, బాబు అమ్మ నువ్వేనమ్మా గోల, నువ్వు అలా డల్ అయిపోతాయి ఎలాగా అని మనం ఎక్కడ ఆగుతాము చెప్పండి. ఆ టైం వచ్చేసరికి హుషారు వచ్చేస్తుంది. హలో 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 పెళ్లి కూతురు. హలో హాయ్ శిరీష, హాయ్ నికేత్, హాయ్ స్వర్ణవతి గారు, ఏం జరుగుతుంది చెప్పండి ఇక్కడ? హాయ్ బంగారం. ఈరోజు పసుపు దంచడం మా వదిన గారు, మా వదిన గారు, మా చెల్లమ్మ గారు, మా వదిన గారు, మా అక్క గారు. నాకు అక్క సిరి వాళ్ళ అమ్మగారు, సిరి వాళ్ళ మేనమామ భార్య అండి. మొన్న పంతులు గారు మన ఇంటికి రావడానికి సిరి వాళ్ళ పేరెంట్స్కి ముహూర్తం పెట్టారు కదండి. అప్పుడు నేను ఉండిపోమన్నానండి. మధ్యలో 2 రోజులే కదా ఉంది, ఉండిపోండి, పసుపు దంచడం చూసి వెళ్ళిపోదురు కానీ అని అంటే పాపం ఉండిపోయారండి. వాళ్ళకి బుధవారం పసుపు దంచడం అండి. పాపం వాళ్ళ బిజీ వాళ్ళదే కానీ నా మాట కొట్టలేక ఉండిపోయారనమాట. మేము ముగ్గురం ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకున్నామండి. ఉదయమే వచ్చేసి వదిన మరదళ్ళిద్దరూ నాకు ఎంతో హెల్ప్ చేశారండి. ఇక్కడ నాకు పెద్దగా ఎవరు తెలియదు, మాది వైజాగ్ కదా. మా ఆడపడుచు గారు చాలా దూరంలో ఉంటారండి, మియాపూరు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి 1.5 గంట దూరం అండి. హైదరాబాద్లో ఏవైనా అంతే కదండి. ఇక్కడ పిల్లలు పాపం వస్తారు కానీ అందరూ చూశారు కదా, చిన్న పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదో ముగ్గులు పెట్టడం అవి చేస్తారు కానీ ఈ ఆచారాలు పద్ధతులు అవి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదండి. ఆచారాలంటే గుర్తుకు వచ్చింది. నాకైతే మాత్రం పెద్దగా సెంటిమెంట్స్ ఉండవండి. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టడం, ఒకరు మనసు బాధ పెట్టకూడదు అంతే తప్పించి వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అలాంటివి ఏవి నేను పట్టించుకోనండి. ఎందుకంటే మా అమ్మగారు ఎంప్లాయ్ కదండి. అందువలన మా అమ్మగారు అలాంటి సెంటిమెంట్స్ ఏవి పెట్టుకోరండి. ఆకలితో ఉండే పేదవారికి ఇంత అన్నం పెడితే అదే మనం దేవుడికి చేసే సేవ అని చెప్పేవారండి. అదే నా మనసులో బాగా నాటుకుపోయింది. అందుకనే నాకు పెద్దగా పిచ్చి సెంటిమెంట్స్ అయితే మాత్రం ఉండవండి. అది కాక వీరేంద్రనాథ్ రచనల ప్రభావం కూడానండి. కాకపోతే పెద్దవాళ్ళు ఇలా చెయ్యాలి అని చెప్తే మాత్రం అలాగే చేస్తాను. మా ఆడపడుచు గారు చెప్పారండి, వైజాగ్లో ఉండే ఆడపడుచు గారు ఇలా చేయమని చెప్పారు, అలాగే ఫాలో అయిపోతున్నాను. మా ఆడపడుచు గారుల పిల్లల పెళ్ళిళ్ళు దగ్గరుండి చూసి వాళ్ళకి వారం రోజులు ముందుగా వెళ్ళి హెల్ప్ చేసి అవన్నీ చూడటం వల్ల నాకు ఒక ఐడియా అయితే మాత్రం ఉంది. ఇప్పుడైతే స్వామికి హారతి 5 పేరెంటాలు కలిసి ఇచ్చేస్తున్నామండి. నేను మా ఆడపడుచు గారు, శిరీష వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మేనమామ భార్య, చిన్న ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో డెకరేషన్ ఎలా చేసాము, ఏం చేసాము, భోజనాలు, పసుపు దంచడం ఇవన్నీ కూడా వీడియోలుగా పెడతానండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా చిన్నకి మీ ఆశీస్సులు తెలుపుతూ తప్పకుండా కామెంట్ చేయండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్. తీసుకోండి, మీరే తీసుకోండి, అది వేడెక్కి. తీసుకోండి అమ్మా, అందరూ మాట్లాడుతుంది. ఏం పేరమ్మా? లిఖిత. లిఖిత తీసుకోండి. తీసుకోండి. తీసుకొచ్చి నేను చిన్నోడే చిన్న హారతి తీసుకో. హారతి తీసుకోండి. అమ్మ పట్టుకోమ్మ సాయి. పల్లె 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 సైరాజ్ ఇల్లు అదే ఆ పిల్లలు పిల్లలు తీసుకెళ్ళి పిల్లలు వెళ్ళు. కాదు గౌతమ్ సందే ఇప్పుడు పిల్లలు పెట్టుకో పెట్టుకున్నాను.
తీసుకో తీసుకున్నా క్రికెట్ ఆడే బర్త్డేనా? బర్త్డే పడుతుందా వర్షం? లేదు కదా. అయ్యో పర్లేదు ఇందాక పాసింగ్ క్లౌడ్స్ పెళ్ళికూతురు ఆచురైతే ఈ నెల ఇంకా ఏమో బాగానే ఉంది. అక్కడ కింద సంవత్సరం అయితే బాబోయ్. చెప్పండి మొత్తం అవన్నీ గిన్నెలను వదిలి సెల్ఫీ